రోజుకో ఫోన్ వినియోగం, 2 రోజులకో చోట మకాం, మాస్క్ ధరించి విచ్చలవిడిగా సంచారం. ఇలా 8 రోజులుగా తమతో దోబూచులాడుతున్న వైసీపీ నాయకుడు చింతాడ రవికుమార్ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. మహిళా ఎస్ఐ పట్ల దురుసు ప్రవర్తన కేసులో అరెస్టు చేశారు. ఇవాళ న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. గత నెల 30న జగన్ రిమాండ్ ఖైదీగా ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు శ్రీకాకుళం వచ్చారు. ఈ సందర్భంగా కొత్త రోడ్డు కూడలి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న బూర్జా మహిళా ఎస్ఐ ప్రవల్లికపై చింతాడ రవి అనుచితంగా ప్రవర్తించారు. ఈ వ్యవహారంలో మొత్తం 28 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న రవికుమార్ 2 రోజులకో ప్రాంతం చొప్పున ఒడిశా, విశాఖ, బెంగళూరు, చివరిగా అరకులో మకాం వేసినట్లుగా గుర్తించారు. శనివారం అరకు నుంచి శ్రీకాకుళం వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు 16వ నంబర్ జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. WB36C5000 నెంబరు కలిగిన పశ్చిమ బెంగాల్ కారులో రవికుమార్ ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించి వెళ్లిపోతూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. రవికుమార్ ను ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. పరారీలో ఆయనకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వైసీపీ కీలక నేతలు సాయం అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిపైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీకి చెందిన అన్నెపు సంజయ్, గురుగుబల్లి చంద్ర, బొడ్డేపల్లి రమేష్ కుమార్, గోవిందరావు, శివ, రమణమూర్తి, చిన్నబాబు, చిగురుపల్లి రవికుమార్, చింతాడ గోదకృష్ణను శ్రీకాకుళం జిల్లా ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. నిందితులను గారా మండలంలోని అంపోలు జిల్లా కారాగారానికి తరలించారు.